హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? యాజ్ ఎ గర్ల్గా ఎవరైనా చెప్పండి నాకు, మనకి ఎంటైర్ వరల్డ్లో కంఫర్టబుల్ రిలేషన్షిప్ అండ్ కంఫర్టబుల్ బాండింగ్ మనకి ఎవరితో ఉంటుంది? గర్ల్స్కి అయితే నేను మోస్ట్లీ 200% చెప్తాను, అది డాడీతోనే ఉంటుంది, మా నాన్నతోనే ఉంటుంది. మాకైతే మేము ముగ్గురు ఆడపిల్లలం, మా నాన్నకి మా ముగ్గురికి మా నాన్నే కంఫర్టబుల్ వరల్డ్ అనమాట, కంఫర్టబుల్ జోన్ అసలు. సో అదేవిధంగా నేను రీసెంట్గా ఇంటికి వెళ్ళాను, నాన్నతో చేలోకి వెళ్ళాను అనమాట మా నాన్నతోటి. హాయ్ చెప్తున్నారు చూడండి మా నాన్న ఇక్కడ. మేము వేరుశనగ వేస్తున్నాం రీసెంట్గా, సో దానికి సంబంధించిన నీళ్ళు ఇవన్నీ పెట్టడానికి వెళ్ళామన్నమాట నేను నాన్న. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే స్ప్రింకర్స్ అనమాట ఇవి, మేము 10 years నుంచి యూజ్ చేస్తున్నాము. ఈ వీడియోలో మా నాన్న కూడా చెప్తారు చూడండి. సో ఇది వచ్చేసి మా బోర్ అనమాట, బోర్కి ఫిల్టర్, ఈ ఫిల్టర్లో నుంచి వాటర్ ఫిల్టర్ అయ్యి స్ప్రింకర్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో నాన్నతో వెళ్ళినప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటాను అనమాట, ఆ గ్రీనరీ కానీ. చాలామందికి చైల్డ్హుడ్లో స్కూల్ అయిపోయినాక ఇక్కడ మంచి ప్లే ఏరియా కానీ పార్క్స్లో కానీ అట్లా ఎండ్ అయి ఉంటుంది వాళ్ళ స్కూలింగ్ అంతా. నా స్కూలింగ్ అంతా అయితే పొలాల్లోనే అనమాట, స్కూల్ అయిపోవడం చేలోకి రావడం. ఇంకా నేను 3rd class 4th classలో ఉన్నప్పుడు మేము వాటర్ మెలోన్ ఎక్కువ వేసేవాళ్ళం పుచ్చ చెట్లు, లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పున్నాను కదా. సో అప్పుడైతే స్కూల్ అయిపోవడం రావడం, కొంచెం ఏదో ఒక పని చేసుకోవడం, అంటే ఏదో ఒకటి చెప్పుంటారు అనమాట. ఆరాకరకు నీళ్ళు పోయాలి, అక్కడ దాకా పోసాం, మిగతాది నువ్వు పోయమ్మా అది ఇది అని చెప్పేసి. సో మిగతాది కంప్లీట్ చేయడం, ఉన్న పుచ్చకాయలు కోసుకొని వెళ్ళడమే ఉండేది. నాతో పాటు కొంచెం గ్యాంగ్ ఉండేవాళ్ళు మా చుట్టూ, అంటే అన్నోళ్ళు తమ్ముళ్ళు బాబాయిలు ఇలా అవుతారు కదా, అందరు నా ఏజ్లో ఉండేవాళ్ళు. కానీ అసలు ఆ మెమొరీస్ అయితే అల్టిమేట్, అసలు అవన్నీ గుర్తొస్తూ ఉంటే అసలు ఎట్లనో ఉంటుంది. ఇప్పుడు బతికే లైఫ్ అసలు లైఫే కాదని అనిపిస్తుంది నాకైతే. నాకు తెలియదు మీలో ఎంతమంది దీనికి కనెక్ట్ అవుతారో. ఇది ఇందాక చెప్పాను కదా, ఇది వచ్చేసి దాన్ని ఆపరేట్ చేసే మోటార్ అనమాట. సో ఈ స్ప్రింకర్స్ నేను మీకు క్లియర్గా చూపించాలని చెప్పి ప్రతిదీ ఇన్డెప్త్గా వీడియో తీసాను. ఇవి ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటే మనకు వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఇవే మెయిన్ కనెక్టింగ్ వాల్స్, ఇది ఆన్ అండ్ ఆఫ్ వాల్స్ అనమాట. ఇట్లా ఆఫ్ చేస్తే మనకి వాటర్ అనేది స్ప్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎంటైర్ మాకు ఉన్న పొలానికంతా మోస్ట్లీ ఇదే ఆపరేటింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే మా నాన్నకి వేపాకు తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? నేనైతే తిన్నాను, అబ్బా చిరు చేదు, అది చేదు కాదురా నాయన, అందుకే ఇంకా మూసేసాను అనమాట. వీడియోకి అట్లా కనిపిస్తూ ఉంది. కానీ ఇవన్నీ బీడు భూములు, ఇప్పుడు ఎవరు ఇక్కడ ఏమి ఇట్లా మొత్తం ఎంటైర్ మొత్తం మీద ఎక్కడో ఎకరాలో వేసున్నారు. ఇక్కడ వచ్చేసి గెడ తీసుకోబోతున్నాం నేను మా నాయన, ఎందుకంటే మామిడికాయలు కోయాలని. నేను హైదరాబాద్కి మామిడికాయలు తీసుకోబోతాను నాన్న అంటే నా కోసం ఒక 20 కాయలు ఉంచిపెట్టినాడు మా చెట్టుది. అది చాలా సంవత్సరాల నుంచి ఉన్న పెద్ద చెట్టు, చాలా హిస్టరీ ఉంది దానికి. బట్ ఏంటంటే ఇంట్లో మాది కొంచెం బిగ్ బెటాలియన్ కాబట్టి ఆ చెట్టు ఒక్కటే ఉంచాడనమాట కొట్టకుండా. సో మా ఇంట్లోకి తినడానికి మా వరకు సఫిషియెంట్గా సరిపోతాయి. ఇదే ఆ చెట్టు, ఇది బంగినపల్లి చెట్టు అనమాట. ఇంత కాయ అయితే ఒక్కొక్కగా కేజీ కూడా ఉంటుంది, అంతంత పెద్ద కాయలు ఉంటాయి అసలు. ఇంకా వచ్చామా, రాగానే నాకు ఒక పండుకాయ పడి అక్కడ కనిపించింది. అది చూసేసరికి నా సంతోషం చూడాలి అసలు, ఏమన్నా ఉండింది. నేను అనుకున్నా ఇట్లా మంచిగా పండిన కాయ ఒకటి మనస్ఫూర్తిగా తినాలా అని చెప్పేసి, అదే జరిగింది అనమాట. భలే హ్యాపీ అనిపించింది ఈ కాయని చూడగానే నాకు. ఈ చెట్టు మాకు చాలా స్పెషల్ అనమాట. మేము ఎక్కువ అంటే చేలోకి వచ్చినప్పుడు అన్నం తినడానికి కానీ కూర్చోడానికి కానీ చేయడానికి కానీ చెట్టు చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా. ఇక్కడ వచ్చేసి మా నాయన మామిడికాయలు కోస్తున్నాడు. నేనేమో ఆత్రంగా అన్ని కాయలు కావాలని చెప్పా, కానీ తీరా హైదరాబాద్కి 7-8 కాయలు తెచ్చుకున్నాను మొయ్యలేక. మనకు కళ్ళు రమ్మంటే కడుపుద్ది అంటుంది చూడు, అట్లా నాకేమో కళ్ళు రమ్మని బాడీ సహకరించలేదు అవన్నీ మోసుకురావడానికి, చాలా లగేజ్ ఉండింది. సో ఇంకంతా అవ్వలేదన్నమాట. మా నాన్న నేను వచ్చి కాయలు తీసుకొని వెళ్తానని చెప్పేసి ఆ కాయలు కొయ్యకుండా, ఆయన తినకుండా, ఎవరికి ఇవ్వకుండా అన్నీ అట్లనే పెట్టున్నాడు. దాదాపు ఒక 20 కాయల దాకా ఏమో కోసుంటాడు మా నాయన. ఇంకా నేను మా నాయన ఇవన్నీ కోసేసుకొని ఇంక మొత్తం ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి నాకు మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఉందన్నమాట మా చిన్నక్క దగ్గరికి వెళ్ళడానికి. సో ఇవన్నీ అక్కడే తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ అంటే నేను ఎన్నైతే క్యారీ చేయగలను అవన్నీ. ఒక 13 సంవత్సరాల క్రితం అయితే మాకు మామిడికాయలకి తినేదానికి కరువే ఉండేది కాదు. ఇప్పుడు కూడా లేదనుకోండి. ఇప్పుడు మాకు మోస్ట్లీ మా చెట్టు అండ్ మా మామూలు తోటలు ఉన్నాయి, సరిపోతాయి. కానీ అసలు అప్పుడైతే అసలు ఇంటి నిండా మామిడికాయలు చూసేదానికి చాలా చిరాకు వచ్చేది అసలు ఎట్టంటే అట్టుండే అనమాట. ఇప్పుడు కొంచెం ఆలోచించవచ్చు, బట్ బేసిక్ నీడ్స్కి అయితే ఓకే, ఎనఫ్ అనమాట. అసలు ఈ కాయలన్నీ చూస్తుంటే నా కళ్ళు అసలు ఆగట్లేదు. అబ్బా ఇన్ని కాయలు ఫ్రెష్గా ఆర్గానిక్ అంటారు కదా, సేమ్ ఇదే అనమాట, ఆర్గానిక్కే అయింది. ఒక్క ముందు కొట్టింది లేదు, ఒక్క ఇదేసింది లేదు దానికి. కనీసం సరిగా నీళ్ళు కూడా పెట్టాడు మా నాయన అయితే ఆ చెట్టుకి. ఎన్ని కాయలు ఉన్నాయో అన్నీ ఆర్గానిక్గా, అసలు అవన్నీ మంచిగా ప్రశాంతంగా అక్కడుండి మన చేతులతో మనమే కోసుకుంటా ఉంటే ఎట్టుందంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఆ ఫీలింగ్ అయితే.
దాదాపుగా ఒక 60 ఏళ్ళ జీవితం చూసుంటారు మా అమ్మ, మా నాయన. వాళ్ళకున్నంత పేషెన్స్ 25 ఏళ్ళకి, 30 ఏళ్ళకే మాకు లేదనమాట. మా నాయనకైతే అసలు ఎంత పేషెన్సో అంటే ఒకప్పుడు ఇంకా చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడు గానీ, బేస్డ్ ఆన్ సిట్యుయేషన్స్ చాలా మారిపోయాడు మా నాన్న మా కోసం. అంటే పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి గానీ. ఇంకా ప్యాక్ చేసుకొని కోసిన మామిడికాయలన్నీ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ అన్నీ సగం మామిడి తోటలు, సగం బీడు. అంటే ఏమి పంట ఏమి వేయని పొలాలన్నీ ఉంటాయి అన్నమాట. మంచిగా వర్షాకాలం ఇట్లా అంతా పడి వచ్చిందంటే వేరుశెనగ కానీ పుచ్చకాయలు కానీ వేస్తూ ఉంటారు అందరూ. వాళ్ళతో పాటు మేము కూడా ఇంకా కాయలన్నీ తీసుకొని స్కూటీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోవాలి నేను మా నాన్న. ఇంకా టైం లేదనమాట. అక్కడి నుంచి నన్ను మా నాన్న మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టాలి. సో అందుకే ఇంక ఇక్కడ కోసుకున్న వెంటనే ఒక 1 అవర్ ఏమో ఉన్నాం మోస్ట్లీ. బట్ చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాం నేను మా నాన్న అయితే. కార్పొరేట్ బతుకులబ్బా, ఏం చేద్దాం. ఇంక ఇక్కడ నుంచి మా చిన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదా, టైం లేదని చెప్పి ఇంక ఇమీడియట్గా 1.5 అవర్లోనే స్టార్ట్ అయిపోయినాం మోస్ట్లీ. నాకు ఎగ్జాక్ట్గా టైం గుర్తులేదు. ఇంక ఇక్కడ నుంచి మా నాన్న నన్ను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టాలి. సో నాకు ఇంటి దగ్గర చేయాల్సిన పని చాలా ఉంది. పని చేసి ఇంకా మళ్ళీ నేను రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ మనకి ఊర్లో సెంటిమెంట్స్ ఉంటాయి కదా, పొద్దుకూకాక వెళ్ళకూడదు, తెల్లారికి ముందు రాకూడదు, ఏందో ఉంటాయి కదా. సో అందుకని ఇంకా వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి ఇంక వెళ్ళిపోతా ఉన్నాం నేను మా నాన్న. కాయలు సరిపోతే కొన్ని డిక్కీలో పెట్టుకొని అవన్నీ వెళ్తా ఉన్నాం అనమాట. చెప్పినాను కదా మా నాయనకు అంత పేషెన్స్, మమ్మల్ని భరించడం. వామ్మో, అసలు కొన్నిసార్లు ఆలోచిస్తేనే ఎంత సర్ప్రైజింగ్ అనిపిస్తుందో మా అమ్మ మా నాయనని చూస్తే. నలుగురిని మేనేజ్ చేస్తూ అంటే ఒక్కొక్కరం ఒక్కొక్క కైండ్ ఆఫ్ మెంటాలిటీ. మేము అంతా అసలు డిఫరెంట్గా ఉంటాయి మా మెంటాలిటీస్ అండ్ మా బిహేవియర్స్ అయితే. మమ్మల్ని అందరినీ ఒక ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసి చదివించి ఒక కెరియర్ పాత్ బిల్డ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మా నాన్న అసలు దాంట్లో అంటే ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటారు చూడు, అట్లా అనమాట. మా అమ్మ కానీ మా నాన్న కానీ. వామ్మో, మా అమ్మ పేషెన్స్ లెవెల్స్ అయితే అసలు చెప్పలేము. అసలు విచిత్రంగా బిహేవ్ చేసే మాకు ఏదో జన్మలో ఏదో పుణ్యం చేస్తే ఒక వరాల దేవతలాగా మా అమ్మ దొరికిందనమాట. మా అమ్మకి మా నాయన తోడయ్యి మమ్మల్ని ఇంతగానం ఇది చేసి మమ్మల్ని ఒక పాత్ అంటే 4 పిల్లర్స్ నిలబడడానికి ఒక బేస్మెంట్ వీళ్ళిద్దరు అనమాట. సో మాకు అదే అయింది, వీళ్ళే మా బేస్మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని.